వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. పేదోడైనా సరే వేలకు వేలు ప్రైవేటు ఆసుపత్రులకు ముడుపులు కట్టాల్సిందే. అలాంటి సంఘటనే ఒకటి విశాఖ మణిపాల్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. చనిపోయిన పసిబిడ్డకు వెంటిలేటర్ పెట్టి 75,000 వసూలు చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు ప్రయత్నం చేశారు. వీరు చేసిన ప్రయత్నం అచ్చం ఠాగూర్ సినిమాను తలపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఓ డెడ్ బాడీకి వైద్యం చేయించినట్లుగానే ఈ సీన్ కూడా అలాగానే జరిగింది. ఓకే ఓకే మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చైనా సరే ఖర్చు గురించి ఏమాత్రం వెళ్ళండి. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒక్కటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. ఏంటయ్యా మీరనేది? నువ్వు ఉండోదినా, అన్నయ్య ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్ సంగతి నీకు తెలీదు. ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. మీరు ఒక్కసారి ఇలా రండి. పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా ఓ 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాడినా? డాక్టర్, అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే, ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే. కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగైనా సరే అన్నయ్య బతుకమే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు. ఏంటి పెళ్లి కొడుకులు అలా మెల్లగా వస్తారు? లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే. ఏ రోజీ, ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిప్ట్ తీసుకురా. ఇదిగోనయ్యా, అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందు చూడు. డాక్టర్, ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ, మన తెలుగువాడే, ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు చార్జ్ చేస్తారు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి. అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో అంతమంది తీసుకుని చెప్తాను. ఓకే, ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్. వెల్కమ్ సార్. హలో. డాక్టర్, మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు. మిమ్మల్ని పిలిచేలోపే మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే? ఓ, థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమ్మాయి కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 lakhs. ఓ, 5 lakhs. ఏంటి నీళ్ళు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్, హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేం చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళ కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు.
కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు. భీమిలి ప్రాంతానికి చెందిన వీరిద్దరూ నిరుపేదలు. పుట్టిన పిల్లాడికి ఫిట్స్ రావటంతో కార్పొరేట్ ఆసుపత్రి కదా అని బంగారం తాకట్టు పెట్టి ఈ ఆసుపత్రిలో చేర్చారు. పిల్లాడు ప్రాణానికి భయం లేదు, వైద్యం చేసి బతికిస్తామంటూ అప్పటికప్పుడే 30,000 పీకేశారు. ఆ పిల్లాడిని వెంటిలేటర్లో పెట్టారు. 3 రోజుల తర్వాత మరో 75,000 పట్టుకురండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని ఠాగూర్ సినిమా స్టైల్లో సిబ్బంది చెప్పుకొచ్చారు. వీరికి అనుమానం వచ్చిన తర్వాత సారీ అని చెప్పి 75,000 బిల్లు చేతిలో పెట్టారు. పాపం తల్లిదండ్రులకు ఒకవైపు పుట్టిన పిల్లాడు చనిపోయాడని బాధ, మరోవైపు 75,000 కడితేనే గాని పిల్లాడి డెడ్ బాడీని ఇవ్వననటంతో వారు ఎస్టీవీని ఆశ్రయించారు. ఆసుపత్రి ముందే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. బాబు 10వ తేదీన పుట్టాడండి. 10వ తేదీన పుడితే అక్కడ సీరియస్ గా ఉందమ్మా, ఏదైనా హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోండి అనేసి అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చానండి. ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ జాయిన్ చేసుకున్న వెంటనే 30,000 కట్టమన్నారు. 30,000 కట్టమంటే లేదు సార్ మా దగ్గర అంత లేవు, ఇప్పుడు 10,000 కడతాం, తర్వాత 20 కడతాం సార్, అయితే బాగుంటే మా బాబు అంటే మీ బేబీకి ఏం పర్వాలేదు నార్మల్ అవుతుంది అనేసి అన్నారు. 18వ తేదీకి మీకు రూమ్ ఇచ్చేస్తున్నామమ్మా, తల్లిని తీసుకురండి, పాలు ఇవ్వాలి కదా, మీ బాబుకి ఏం పర్వాలేదు అని చెప్పారండి. లేదు రోజులు గడిపేస్తానండి. అయితే 18వ తేదీకి 66,000 బిల్ అయిందని చెప్పారండి. 66,000 అయిందంటే ఈ 30,000 కట్టే సామెతే మాకు లేదండి, కేజీకి ఇచ్చేయండి మేము తీసుకెళ్లిపోతాము, మేము అంత కట్టే సొంత మా దగ్గర లేదు, ఇవైనా ఇల్లు మీద తెచ్చేసామండి ఈ 30,000 అయినా అనేసి అన్నామండి. అమ్మ మీకు అమౌంట్ కూడా తగ్గుతుందమ్మా, అంతేం లేదు, బాబుకి మాత్రం బాగుంది, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పారండి. అనేసి ఏంటో ఎంత ఫోన్లో బాబు బాగుంది అన్నారు కదనేసి ఇప్పటి వరకు రోజు డాక్టర్ గారిని అడుగుతుంటే రోజు మీ బాబు రేపు రూమ్కి ఇచ్చేస్తామమ్మా అనేసి తల్లిని ఇటు అటు సాగన్నారు. మా ఇల్లు అండి సాగన్నారు తిప్పుతున్నాను తల్లిని పురటాలు దానికి ఏమి లేకంటే రోజు బాగుంది రూమ్ రేపు ఇచ్చేస్తాను. 5-6 రోజులు గడిపేశారండి. 12 రోజులు అయిందండి. బాబుని చూడకూడదు ముట్టుకోకూడదు అనేసి ఒకసారి చూపించారండి. ఒకసారి చూపిస్తే ఇలాగా టచ్ చేయకూడదు అన్నారు. బాబు అందులో ఉన్నారు, మాకు మరి బతికే ఉన్నాడో చచ్చిపోయిన వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తారో ఏమో తెలియదండి. మాకు బాబు బాగుంటే రూమ్కి ఇచ్చేస్తాం అన్నారండి. మరి అప్పుడు బతికే ఉన్నాడో చచ్చిపోయిన దానికి ఠాగూర్ సినిమా లాగా చేస్తారేమో మరి మాకు తెలియదండి. ఇప్పుడు 75,000 కట్టమంటారు, కట్టితే గానీ బాడీ ఇవ్వమని అంటారండి. ఇప్పుడు 30,000 కట్టామండి, మొత్తం ₹1,00,000 అయిందండి. సర్లేనే ఒకసారి 2 రోజులు ఉంచుదాం అనేసి ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకున్నప్పుడేమో స్టార్టింగ్ 30,000 కట్టాలండి మినిమం, బాబు కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఫిట్స్ అది వచ్చింది అని అన్నారు. సర్లేండి మా దగ్గర 10,000 ఉందండి, మరి తెల్లవారేసరికి తెస్తామండి ఏదో విధంగా అనేసి 10,000 నైట్ కట్టేసి మరుస రోజు 20,000 కట్టామండి. మొత్తం 30,000 కట్టిస్తాం మరుస రోజుకి. కట్టేసిన తర్వాత మధ్య కూడా మన అమౌంట్ అడగలేదు 5 days. 5 రోజుల తర్వాత ఏమో 65,000 బిల్ అయిందండి అన్నారు 15వ తారీఖుని. 65,000 బిల్ అయితే సరే ఎంత మేము కట్టలేమండి, మరి ఎంత ఫాస్ట్గా ఎక్కువ అయితే బాబు కండిషన్ కూడా ఎలా ఉందో చూడలేదు, ఇప్పుడు వచ్చి మేము చూడలేదని అంటే బాబుకి ఏం ప్రాబ్లం లేదండి, బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం, స్కానింగ్ కూడా పంపిస్తాను, అది మేజర్ ప్రాబ్లం ఏట్లేదండి, ఆ రిపోర్ట్స్ కూడా బెంగళూరు పంపించి అదేమైందో కూడా ఫిట్స్ మాత్రం పూర్తిగా తగ్గిపోయింది, అదేమి లేదండి, అదేమి చెప్పలేదు, డెన్ని ఉంది అదేమి చెప్పలేదండి. ఇప్పుడు అడిగితే చెప్తున్నాడు అల్లే మాకు. ఈరోజు మొన్న మా ఫ్రెండ్ నేను వచ్చామండి, అడిగినట్లయితే బాబుకి ఏం సీరియస్ మేజర్ ప్రాబ్లం మాత్రం లేదు, ప్రాణాపాయం మాత్రం లేదండి, చిన్న లోపాలు ఉన్నాయి, అంటే ఈ స్కిన్ దగ్గర, తర్వాత ఇది చేతి మీద ఒక చేయికి ఉండవలసిన అదే 2 ఉండవలసిన గీతలు ఒకటే ఉన్నాయి, దానివల్ల మేజర్ ప్రాబ్లం మాత్రం లేదు, దానివల్ల చిన్న లోపాలు కనిపిస్తాయి కానీ బట్ అది క్లియర్ అయిపోద్దండి, అది మేజర్ ప్రాబ్లం కాదని చెప్పండి. సర్లేనేసి బాగుంది కదనేసి వస్తాండి. వచ్చిన తర్వాత నిన్నటి వరకు వాళ్ళ మదర్ని తీసారండి, ఇంకా డిశ్చార్జ్ ఇచ్చేస్తాం 2 రోజుల్లో. ఆ మిల్క్ అది పాలు ఏమో డైరెక్ట్గా అలాగ తాగలేదు, స్పూన్తో కానీ లేదా పైప్ ద్వారా ఎలా పట్టాలో మేము ఒక రోజు రూమ్ ఇచ్చి నేర్పిస్తాం, అది పూర్తిగా పడ్డం వచ్చినట్లయితే మేము డిశ్చార్జ్ ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏట్లేదండి.
అనేసి అంటే పంపించానండి మా మిస్సెస్ని. పంపిస్తే నిన్న ఒక రోజు ఉన్నారు అనమాట, మొన్న ఉన్నారండి 2 రోజులు. నిన్నటి వరకు బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదండి. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి బాబు చాలా సీరియస్గా ఉందంటే అంటే నాకు 5 days కనీసం అట్లీస్ట్ ఒక బాబుని చూస్తారా, ఏమైనా వెళ్ళకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చేది ఇది అని చెప్తారన్నమాట. నేను అప్పటి నుంచి మరి ఇంకా వాళ్ళు మన ఇబ్బంది పెట్టకూడదని నేను వెళ్ళలేదన్నమాట. తెల్లవారు 10ంటికి వెళ్ళగా చనిపోయారని చెప్పారనమాట. పేషెంట్ పరిస్థితి ముందే పేరెంట్స్ కు చెప్పామని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. చివరి వరకు మేము ఆ పిల్లాడిని బతికించాలనే చూసామని అన్నారు. సో ఈ బేబీ ఏంటంటే బర్త్ ఆస్ఫిక్సియా అంటారనమాట. అంటే పుట్టినప్పుడు బేబీ ఏడవలేదు, ఆక్సిజన్ అందలేదు బేబీకి. నెక్స్ట్ 2వ రోజు ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి బేబీకి. నెక్స్ట్ మొదటి రోజు నుంచి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఉమ్మనీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సో మొదటి రోజు 2వ రోజు విజయనగరంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2వ రోజు ఇంకా ఫిట్స్ ఎక్కువై బేబీకి ఊపిరి ఆడకపోవడం వలన బేబీని ఇక్కడికి రిఫర్ చేశారు. సో బేబీని రిసీవ్ చేసుకున్న వెంటనే క్యాజువాలిటీలోనే బేబీ ఆక్సిజన్ లెవెల్స్ బాగా డౌన్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ బేబీ బ్లూగా సైనోసిస్ అంటాం అనమాట. సో క్యాజువాలిటీలోనే బేబీని ఇంటిబేట్ చేసి నెక్స్ట్ వెంటిలేటర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇమ్మీడియట్ గానే. వెంటనే బేబీని ఐసీయూకి షిఫ్ట్ చేసి స్టార్ట్ చేశాము. సో అట్ దట్ టైం ఓన్లీ అంటే అడ్మిట్ అయిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లోనే పేరెంట్స్తో అటెండెంట్స్తో మాట్లాడాము. సో బేబీ పొజిషన్ క్రిటికల్గా ఉంది అవన్నీ చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ ఫిట్స్ గురించి, నెక్స్ట్ ఆస్ఫిక్సియా గురించి, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చు అని చెప్పి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళ దగ్గర నుంచి హై రిస్క్ కన్సెంట్ వాళ్ళకి అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తెలుగులో సైన్ తీసుకొని వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో రొటీన్గా ఏంటంటే బేబీకి వచ్చాక ఆల్మోస్ట్ 3-4 days వరకు వెంటిలేటర్ మీదే ఉంది బేబీ. సో ఫిట్స్ కొంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ నిన్నటి నుంచి ఏంటంటే ఫిట్స్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి అనమాట బేబీకి. ఇలాంటి బేబీస్లో అది ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్. అంటే మళ్ళీ రెండోసారి కూడా ఇది డెంగ్యూకి అస్సలు సంబంధం లేనిది. ఇది అంటే ఈ వ్యవహారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. పోలీసు అధికారులకు, ఆసుపత్రి నిర్వాహకులకు సెటిల్మెంట్ అయినట్లు కనిపిస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని, పాపం పేషెంట్ చనిపోతే మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు మాత్రం ఏం చేస్తారండి అంటూ ఎస్ఐ గారు చెప్పుకొచ్చారు. 2 days బేబీ జాయిన్ చేశారు, హెల్త్ బాగోలేదని చెప్పేసి దాని మీద వీళ్ళు ఒక 30,000 రూపీస్ కట్టారు. టోటల్గా అబ్బాయి ఏమొచ్చి ఈరోజు ఉదయం 7 గంటలకు చనిపోవడం అని తెలిసింది. 7 గంటల ఉదయం చనిపోయినంటే వీళ్ళు తెలియపరిస్తే వీళ్ళు బాడీని తీసుకెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉంటే ఇంకా 75,000 రూపాయలు కట్టాలని చెప్పి పేషెంట్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వీళ్ళు ఖర్చు అవుతుందని దాని మీద మేము అంత డబ్బులు ఇచ్చుకోలేమండి, మా బాడీ ఇవ్వండి అని అన్నారు. ఇవ్వంటే మాకు రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆసుపత్రి దోపిడీపై ఎస్టీవీ న్యూస్ స్పందించడంతో యాజమాన్యం దిగి వచ్చింది. 75,000 ఇవ్వనక్కరలేకుండానే పిల్లాడి డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. ఈ బాధితులు ఠాగూర్ హీరో చిరంజీవిలాగా హీరో కాదు, నిరుపేదలు. అలా అని అన్ని హాస్పిటల్స్ ఇలానే ఉంటాయని మేము చెప్పటం లేదు. డాక్టర్లంటే దేవుడుగానే మేము భావిస్తున్నాం.